అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజామున 5 గంటల నుంచే విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఎదుటి మనిషి కూడా కనిపించలేనంతగా కురుస్తుంది ఖమ్మంలో మంచు. ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం వి వెంకటపాలెం గ్రామంలో అయితే పూర్తిగా పొగమంచు కప్పేసిందని చెప్పాలి. పూర్తిగా 15 అడుగుల దూరంలో ఎవరు కూడా కనిపించలేనంతగా పొగమంచు కప్పేసింది. రాత్రి ఉష్ణోగ్రత కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. సో మధ్యాహ్నం పూట ఎండ వేడిమి ఉక్కపోత ఎక్కువగా ఉన్నా కానీ సాయంత్రం 6-7 అయ్యేసరికి మాత్రం ఆ చలి విపరీతంగా ఒక్కసారిగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విపరీతంగా వేస్తుంది. సో చలికాలం పూర్తయ్యే సమయానికి ఈ విధంగా మంచుకు పూర్తిగా మంచు కప్పేయడంతో వాహనదారులు కూడా రాకపోకలు చాలా తీవ్రతరంగా మారాయి. ఉదయాన్నే కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కూడా కొంత ఆలస్యంగా బస్సులు కూడా నడుస్తుండడంతో వాళ్ళకి ప్రయాణికులు కూడా పూర్తిగా ఆలస్యం అవుతుంది. ఈ మంచు దుప్పటి పూర్తిగా కమ్మేసిన కారణంగా పలు రైళ్లు కూడా కొంత ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పొగ మంచు వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తాయని ఇటు వైద్య నిపుణులు పూర్తిగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా ఈ పొగ మంచులో మొహానికి ఏదన్నా ఒక మాస్క్లని గుడ్డ లాంటిది కప్పుకొని ప్రయాణం చేస్తే మంచిదని కూడా ఇటు వైద్యులు సలహాలు ఇస్తున్నారు. అయితే పూర్తిగా అంటే చలికాలం ప్రారంభమైన దగ్గర నుంచి అంత చలి తీవ్రత అయితే మధ్యలో డిసెంబర్ నెలలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ క్రమేణా పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. ఒక్కొక్క రోజులో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా కొంత పెరగడంతో రాత్రులు కూడా కొంత ఉక్కపోత వాతావరణం అయితే కనబడతా ఉంది. కానీ గడిచిన 2 రోజుల నుంచి కూడా పొగ మంచు ఒక్కసారిగా దట్టమైన పొగతో కూడా మొత్తం జిల్లానంతా కూడా కప్పేసింది. కూసుమంచులో అత్యధికంగా మంచు పడడంతో పూర్తిగా హైవే మీద రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే కనబడుతుందని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ చలికి పూర్తిగా వృద్ధులు పిల్లలు కూడా పూర్తిగా చలి మంటలు పెట్టుకొని వాళ్ళు అంటే చలి నుంచి కొంత ఉపశమనం పొందడానికి చలిమంటలు పెట్టి కూడా చలి కాస్తున్న పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతోంది. ఈ మొత్తంగా ఖమ్మం రాజమండ్రి జాతీయ రహదారి మీద పూర్తిగా పొగమంచు కప్పేసింది. రఘునాథపాలెం మండలం వి వెంకటపాలెం గ్రామంలో ఉన్న పూర్తిగా సమీకృత కలెక్టర్ ఆఫీస్ కూడా పూర్తిగా పొగమంచుతో కప్పేసి అసలు ఇక్కడ ఒక భవనం ఉండాలి, ఇక్కడ భవనం కనబడట్లేదు, ఏమైపోయింది అన్నంతగా పొగమంచు కురుస్తుండడం. ఏది ఏమైనా ఈ పొగమంచులో వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా హెడ్లైట్లు వేసుకొని ప్రయాణం చేయవలసిందిగా ఇటు పోలీసుల వారు కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు. ఏదేమైనా పొగమంచు ఈ విధంగా కురుస్తుండడంతో కొంత వాతావరణం ఆహ్లాదకరంగా మారినప్పటికీ ఈ పొగ మంచుతో ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పేసి ఇటు డాక్టర్లు వైద్యులు చెబుతుంటే పొగ మంచులో ప్రయాణాలు మంచిది కాదంటూ కూడా ఇటు పోలీసులు వాహనదారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు చూసినా పొగ మంచే కనబడుతుంది. మొత్తంగా కూడా ఎదురుగా ఉన్న మనిషిని కూడా గుర్తించలేనంతగా ఈ పొగ మంచు కురుస్తుండడం చూస్తుంటే మరో 2 రోజులు కూడా ఇదే విధంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటు శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.